శ్రమల ద్వారా దేవుడు పరీక్షలను మన జీవితంలోకి అనుమతించినప్పుడు ఈ పరీక్షల్లో మన సామర్థ్యం ఏంటి, మనం అందుకు అర్హులమా కాదా, దేవుడు మనల్ని హెచ్చించడానికి, దేవుడు మనం స్థిరపరచడానికి, ఆయన సంకల్పం నెరవేర్చడానికి మనం అర్హులమో కాదో మన అర్హతను డిసైడ్ చేసేది ఏంటి? పరీక్ష. రెండోది ఏంటి? పరీక్ష అనేది ఏం చేస్తుందంటే మనకు ఆ సామర్థ్యం ఉంది అని మనం తెలుసుకునేటట్టు చేస్తుంది. స్తోత్రం చెప్పండి. మనం పరీక్షల్లో విశేషంలో అయినప్పుడు ఏం జరుగుతుందండి? మనకు ఆ సామర్థ్యం ఉంది. నా జీవితం మీదకి వచ్చిన ప్రతి శోధన, ప్రతి సమస్య నాకు అదే నేర్పింది. నా దేవుడు వీటన్నిటిని చేయించగలిగిన, తలాంతులను ఉపయోగించగలిగిన సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడని అర్థమైంది. ఒకడికి 10 తలాంతులు ఎందుకు ఇచ్చాడండి? ఒకడికి 10 తలాంతులు, మరొకడికి 5 తలాంతులు, మరొకటికి 1 తలాంతే ఇచ్చాడు. ఎలా ఎందుకు ఇచ్చాడంటే ఆ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే వారి వారి సామర్థ్యమును బట్టి వారికి ఇచ్చాడట. ఇప్పుడు నేను పరీక్షల్లో విజయవంతమైనప్పుడు దేవుడు నా మీదకు పరీక్షలు అనుమతింపజేశాడు. అన్ని ఇచ్చో ఏది ఇవ్వకో, ఆరోగ్యం ఇచ్చో ఆరోగ్యం ఇవ్వకో, సమృద్ధినిచ్చో సమృద్ధి ఇవ్వకో, ప్రార్థన ఆలకించో ప్రార్థన ఆలకించకో, ప్రార్థన ఆలకించి కార్యాలు చేసో కార్యాలు చేయకో, దేవుడు పరీక్షించాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షల్లో నేను విజయం పొందితే నేను అందుకు పాత్రుని, దేవుని సంకల్పం నెరవేర్చడానికి నాకు అర్హత ఉందని డిసైడ్ చేస్తాడు. రెండవది, పరీక్షలు ఎదురైనప్పుడు ఆ పరీక్షలలో నేను విజయం పొందినప్పుడు నాకు అర్థమవుద్ది ఈ శోధనలన్నీ జయించగలిగిన సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం. దేవుడు నీ జీవితంలోకి పరీక్షలు ఎందుకు అనుమతిస్తాడంటేనమ్మా, నేను కృంగిపోవాలని కాదు, నువ్వు కృంగిపోవాలని కాదు, దేవుడు కూడా ఇలా మాటికి శ్రమలను చేస్తాడని నువ్వు అనుకోవాలని కాదు. వీటన్నిటిని జయించగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తివి నీవని నీ ద్వారా ధైర్యం కలగజేయటానికి నీకు ఈ సామర్థ్యం ఉందే అని దేవుడు రుజువు చేయటానికి ఆ పరీక్షను నీ మీదకి రానిచ్చి అందులో నీకు జయమిచ్చి దీన్ని గెలవగలిగిన సామర్థ్యం నీకుందని రుజువు చేస్తాడు. అప్పుడు నీకు అర్థమవుద్ది నాకు ఈ సామర్థ్యం ఉందని. ఎప్పుడు అర్థమవుద్ది? పరీక్షలలో ఉత్తీర్ణమైనప్పుడు. దేవుడు నీ మీదకు అనుమతించిన పరీక్షలలో నువ్వు జయం పొందినప్పుడు అస్సలు నీ సామర్థ్యం ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు చేతగానిదాను కాదని, ఆ శోధనలు నీ మీదకి వస్తాయని, శ్రమలు వస్తాయని, ఆ శ్రమలు శోధనలో జయించగలిగిన సామర్థ్యం కూడా నీ దేవుడు నీలోనే ఉంచాడు అన్న సంగతి పరీక్ష ఎదురైనప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పరీక్ష అనేది ఏం చేస్తుందంటే నీ సామర్థ్యం ఏంటో నీకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. పరీక్ష అరే అసలు ఆ సామర్థ్యం, ఆ జ్ఞానం నాకు ఉందని అర్థం అవ్వలేదురా అంటాం ఒకసారి. ఆ సామర్థ్యం ఎక్కడిదే? నాకు తెలియదు అసలు నాకు ఉందని. బయట తెలిసిందిరా, ఆ పరీక్ష ఎదురైనప్పుడు నాకు అర్థమైంది ఆ సామర్థ్యం నాకు ఉందని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పరీక్ష అనేది రెండవది ఏం చేస్తుంది? నీ సామర్థ్యం నువ్వు తెలుసుకునేది చేస్తుంది. మరొక మాట చెప్తానేనండి, పరీక్షలను దేవుడు నీ మీదకు అనుమతించినప్పుడు అసలు నీ సామర్థ్యం ఏంటో నిన్ను అవమానపరిచే వారికి కూడా తెలుస్తుంది, లోకానికి కూడా తెలుస్తుంది. పరీక్షలను జయం పొందినప్పుడు ఆ బాబు ఎవరో 600కి 600 మార్కులు వస్తే ఆమె సామర్థ్యం ఏంటో ఆ ఎగ్జామ్ రాయి ముందు ఎవరికి తెలియదండి. ఆ పాప 10th క్లాసులో ఎగ్జామ్ రాయికి ముందు ఆ పాప ఎవరో తెలియదు. ఆ పాప ఒక పేద తల్లిదండ్రులు బిడ్డన్న సంగతి ఎవరికి తెలియదు. సెల్ ఫోనే పట్టుకోదన్న సంగతి ఆ పాప గురించి ఎవరికి తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట అండి, సెల్ ఫోన్ పట్టుకోదట ఆ పాప. సెల్ ఫోన్ వాడలేదటండి. 600కి 600 మార్కులు సంపాదించిన తర్వాత ఆమె సామర్థ్యం ఏంటో లోకానికి అర్థమైపోయింది, ఆమె తల్లిదండ్రులకు అర్థమైంది. ఆ పిల్ల ఎంత గనురాలో లోకానికి అర్థమైంది, సమాజానికి అర్థమైంది.
ఈనాడు లాంటి మహాపేపర్లు కూడా ఆ పాపలు నిశ్చించేసింది, కనపరిచేసినాయి. టీవీ ఛానల్ అన్నింటిలో గోలగోల. ఆ సామర్థ్యం ఆ పాపకుంది. నీ జీవితంలో దేవుడు అనుమతించిన పరీక్షల్లో నువ్వు విజయం పొందినప్పుడు నీ సామర్థ్యం, ఆ సామర్థ్యం నీకుందని నీకు అర్థమవుతుంది. రెండవది, లోకానికి కూడా అర్థమయ్యేటట్లు దేవుడు చేయటం. అసలు నీ సామర్థ్యం ఏంటో లోకానికి తెలవటానికి దేవుడు నీ జీవితం మీదకి పరీక్షలు, శోధనలు, శ్రమలు రాణిస్తున్నాడు. లేకపోతే నీకు ఆయన శ్రమలు రానిస్తాం ఏంటమ్మా? నీకెందుకు ఆయన కష్టాలు అనుమతిస్తాడు? ఆ పోరాటాలు ఏంటి? ఆ ఆస్తితగాథలు ఏంటి? ఆ అన్యాయపు ఘర్షణలు ఏంటి? నోరుందనేగా, అధికారం ఉందనేగా వాళ్ళందరినీ మీదకి వస్తున్నారు. ఒక దినము రాబోతుంది, ఒక దినము రాబోతుంది. ఆ దినమున వాళ్ళందరూ ఆయుధములు లేక నిరాయుధులుగా మార్చబడతారు. విషయము నీదని, విషయము పొందగలిగిన సామర్థ్యము నీ ప్రార్థన శక్తిలో ఉందని వారికి రుజువు చేయబోతున్నాడు దేవుడు. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు. నువ్వు జయించగలిగిన సామర్థ్యం నీలో ఉందని అర్థమైపోద్ది. నీ సామర్థ్యం ఏంటో పరీక్షలు వచ్చినప్పుడే నీ సామర్థ్యం ఏంటో నీకు తెలుస్తుంది, నీ సామర్థ్యం ఏంటో ప్రజలకి తెలుస్తుంది. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. నెంబర్ 1, పరీక్ష ఏం చేసింది? దేవుని సంకల్పంలో ఆ ఎత్తుగా నిన్ను హెచ్చించాలనుకున్నాడు. అందుకు నీ అర్హుడువో కాదో నిర్ధారించేది ఏంటి? పరీక్ష. రెండోది, దేవుడు శ్రమల ద్వారా పరీక్షలు నీ జీవితం మీకు అనువదించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణం పొందినప్పుడు నీకు అర్థమవుద్ది ఆ సామర్థ్యం నాకు ఉందని. 3, ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణమైనప్పుడు అర్థమవుతుంది అసలు నీ సామర్థ్యం ఏంటో. ఎవరికి? లోకానికి. చెప్పండి, లోకానికి అర్థమవుతుంది. నువ్వెంత సహనవంతురాలో నీ భర్తకు అర్థం అవ్వాలంటే నేను టార్చర్ పెట్టాలి. నీ సహనం ఆయనకు అర్థం. అమ్మో, ఇంత సహనం, ఇంత సామర్థ్యం నీకు ఉందని నేను అనుకోలేదని ఆయన చెప్పాలి. మరి నీ సామర్థ్యం బయటికి రావటానికి ఆ కష్టాలు, ఆ శోధనలు, ఆ ప్రతికూలతలు, ఆ అవమానాలు, ఆ అనుమానాలు మీ జీవితంలో. ఇక ఆఖరి ఓ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తా. నీ జీవితంలోకి దేవుడు పరీక్షలు అనుమతించినప్పుడు అసలు నీవేంటో, నీ సామర్థ్యం ఏంటో నీకు తెలవటమే కాకుండా, ప్రజలకి తెలవటమే కాకుండా, మన విరోధి అయిన అపవాది గాడికి తెలుస్తుంది. అసలు అమ్మ బాబోయ్, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శోధనలు, ఎన్ని మంత్రప్రయోగాలు, ఎన్ని చేతబడులు, ఎన్ని చెల్లంగి వేషాలు, ఎంత టార్చర్, ఎన్ని ప్రతికూలతలు నేను ఈ బిడ్డల మీద అనుమతించినా వీటన్నిటిలో వీటి జయం పొందాడు. అమ్మోయ్, సామాన్యులు కాదు వీళ్ళు, వీరు సామాన్యులు కాదు, వీరి దేవుడు, వీళ్ళు జయ జీవితం పొందే వాళ్ళని మనమేంటో, మన టాలెంట్ ఏంటో, మన సామర్థ్యం ఏంటో మనకు అర్థం అవటమే కాకుండా, ప్రజలకు అర్థం అవటమే కాకుండా, అపవాదికి వణుకు పుట్టించేటట్లు చేయటానికి నీ మీదకి దేవుడు పరీక్షలు అనుమతిస్తున్నాడు. ఆ పరీక్షలో మీరు జడవద్దు, కృంగిపోవద్దు. పరీక్ష మీద పరీక్ష. ఎందుకో మరి కొంతమందికి 3 నెలలకు ఒకసారి పరీక్షలు ఉంటాయి, 6 నెలలకు ఒకసారి. నా జీవితంలో ఏంటో రోజుకు ఒక పరీక్ష పెడతాడు దేవుడు. ఆయన ఇవాళ కాదు, నా ఊహెరిగిన కానుండి. ఆ పరీక్షలో విజయం పొంది గట్టెక్కామంటే ఇంకోటి, దాంట్లో విజయం పొంది గట్టెక్కామంటే ఇంకొకటి, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఏంటి బ్రోవా ఇన్ని పరీక్షలు అంటే? రోజు రోజుకి నిన్ను ఎత్తుతున్నాగా. రోజుకి వెళ్తున్నావు, రోజు పైకి ఎత్తుతున్నా, రోజుకి వెళ్తున్నావు, రోజు పైకి ఎత్తుతున్నా. కొంతమంది పరీక్షలు పెట్టడానికి కొంచెం టైం తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చదవరు కాబట్టి. కానీ నువ్వు చదివేతను ఏ రోజు ఆ రోజే. నేను ఏ రోజు ఆ రోజు నీకు పరీక్ష పెట్టేతను. నీ సంకల్పం నెరవేర్చబడుతుంది. గమ్య యొద్దకు తుర్తంగా చేరుకుంటున్నావు, గురి యొద్దకు పయనిస్తున్నావు, నా సంపూర్ణత వైపు పయనిస్తున్నావు. మీకు 6 నెలలకు ఒకసారి నమ్మ పరీక్ష, 3 నెలలకు ఒకసారి. యూనిట్ పరీక్ష ఎన్ని నెలలకు ఒకసారి? 3 నెలలు, నెలకు ఒకసారి కొంతమందికి. కానీ కొంతమంది బిడ్డలకి ఎప్పటిదప్పుడే ముగించేస్తే ఏ రోజుకి ఆ రోజే పరీక్ష. ఈ పరీక్షలన్నీ నిన్ను అత్యధికమైన ఉన్నత స్థానాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాయి.
అందుకే దైవజనుడు యేసని అన్నాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేతను.